హాయ్ అమ్మా, వెల్కమ్ బ్యాక్ టు సాయమ్మ కిచెన్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను రా. చక్కగా నర్సరీ అంతా చూశారు, చాలా సంతోషం. అక్క తీసినందుకు మీరు చక్కగా చూశారు. తర్వాత వచ్చి కట్టుపరుగులు కూడా బాగా చూశారు, మంచి స్పందన. చాలా థ్యాంక్స్ బంగారం. ఏ ఈవేళ ఏంటి తెలుసా, మన సైట్లో ఉన్నాయని చెప్పాం కదా, అక్కడ 4 మొక్కలు పొడిచారంట కూలోళ్ళు. కొత్తగా కాసినాయి 4 కాయలు ఎట్టుకొచ్చారు ఇందాక. బీన్స్ ఇంకా తయారవ్వలేదు, సన్నగా ఉన్నాయి, పట్టుకొచ్చారు. పాడు చేతం ఎందుకని చెప్పి మన కారపూస వేసాను కదా నేను, కార బూందీ వేసినప్పుడు చప్పుడు బూందీ తీసుకున్నాను కొంచెం. మళ్ళీ కొట్టుకడ తెప్పించుకుంటాం ఎందుకని అమ్మా, చప్పుడు బూందీ తీసుకున్నాను కూర వండుకుందామని చెప్పి. ఇగో బీన్స్లు, అయిగో దగ్గర పెట్టు. ఇప్పుడే తయారవుతున్నాయి, కోసుకొచ్చేసాడు మా కుర్రోడు. సర్లే మీకు వండి చూపించినట్టు ఉంటుంది అని చెప్పి పప్పు టమాటా కొత్తిమీర పచ్చడి. ఇవాళ చుట్టాలు వస్తున్నారు. తర్వాత వచ్చి బంగాళాదుంప వేపుడు పెట్టానమాట. ఇది కూడా వండేద్దాం అని చెప్పి. ఓకేనమ్మా? ఇదిగో మనం ఇందులో వేసుకుని ఏమీ కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అక్కర్లేదు. ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్, కొద్దిగా కరివేపాకు, అంతే. సింపుల్గా వండుకోవచ్చు. మసాలా కర్రీలకు కూడా అవసరం లేదు, చక్కగా ఉంటుంది. ఓకే బంగారం? చూపిద్దామని చెప్పి అవి బాయిల్ చేసుకోండి అమ్మా, ఒక్క బాయిల్. ఓకేనమ్మా? ఇదిగో ఆయిల్ వేసుకున్నాను, ఒక్క ఉల్లిపాయ సరిపోద్ది. వాళ్ళు నాన్ వెజ్లు అయితే తినరు, అందుకని ఈ 3 కూరలు ఇలా సరిపోతాయిలే. ఇది మీకు కూడా చూపించినట్టు ఉంటుంది. ఇంక మూకుళ్ళలోనే కదా వండుతున్నాం, ఇంక అన్ని పక్కన వేసాం, దాకలో గట్ట అన్ని తీసేసాం, ఇంకా మూకుళ్ళే. కొద్దిగా పసుపు వేసుకుందాం. బీన్స్ కిందలు ఒకసారి బాయిల్ చేసుకోండి అమ్మా. ఇదిగో కుక్కర్ పెట్టాను, వేడిగా పెడదాం, కూత తిందామని చెప్పి. బీన్స్ వేసేసుకుందాం. చాలా లేతగా ఉన్నాయి, కొబ్బరి వేసి చూపించేసాను మీకు, అందుకని ఇలా కూడా వండుకోవచ్చు. తర్వాత వచ్చి పెసర పునుకుల్లో కూడా వండుకోవచ్చు. ఇది చాలా బాగుంటుంది. పెసర పునుకులు ఎగిరి పెట్టుకోవాలన్నమాట, బీన్స్తో లేతగా ఉండాలి. ఇప్పుడు లేతగానే ఉంటాయి, ఈ నెల ఆగితే మళ్ళీ ముదిరిపోతాయి. ఓకేనమ్మా? ఇదిగో ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకున్నాం. అది చప్పడిదే, బూందీ చప్పడిది, మొన్న వేసాను కదా, మమ్మల్ని దేనికైనా ఉంటుందిలే అని చెప్పి. ఇదిగో ధనియాల పౌడర్ ఓ స్పూన్ వేసుకున్నాను. ఇదిగో కారం, మాది కర్ణాటక కారం కదా, ఆ రంగు బాగుంటుంది అన్నమాట. ఇదిగో అంతే. కరివేపాకు కూడా వేసుకుందాం. ఇప్పుడు మనం నీళ్లు పోసుకుందాం. ఈ నీళ్ళు ఉడుకుతూ ఉంటాయి, అప్పుడు వేసుకోవాలి మనం బూందీ. ఇదిగో గ్లాసులు పోసా, అంతే. ఇదో పొంగు వచ్చాక కార బూందీ పోసుకుందాం. ఓకేనమ్మా? అమ్మాకు అలా సరిపోద్ది. ఇదిగో ఇంక ఇది పోసిన తర్వాత మనం కదపకూడదు, ఒక్క నిమిషం అమ్మా. ఇది 100 గ్రాములు, మీకు ఎంత కావాలో అంత వేసుకొచ్చి ఇంకో గిన్నెడు వేసుకున్నాను. ఇంకో గిన్నెడు ఉంది, దేనికైనా ఉపయోగించుకుంటాం. మీరు ఎప్పుడైనా అలా చప్పుడు పోసి కూడా బయట దొరుకుద్ది షాపులో అమ్మా. ఇదిగో ఇలా ఉంది కదా, ఐలోనే పెట్టుకోండి, నీళ్ళు తాగేసుకుంటుంది. ఇదిగో మొత్తం ములిగింది కదా, ఇదిగో అంతే. ఒక్క నిమిషం అలాగొచ్చేత చూడండి. ఓకేనమ్మా? ఇదిగో అంతే. అదిగో
మజ్జిగ చారులోకి చాలా రుచిగా ఉంటుంది ఇక. చారులోకి లేత కాయలు ఇవి ఇలాగా. పిల్లలకి ఎంత పలవం, మిక్చరే కదా, అంతే. నీళ్లు కరెక్ట్గా పోసుకోవాలమ్మా, లేకపోతే చివుడిపోతాయి. అదిగో ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలాలు కానీ ఏమి, నేను ఇలాగే వండుతాను. అంతే. రొట్టెలకు కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది అండి. ఇదిగో పొద్దున్న ఏం వండానో చుట్టాలో చూపిస్తాను. 2 బంగారం. ఇదిగో నెయ్యి, కొత్తిమీర, రోటి పచ్చడి, ఉక్కు కట్ట, బుల్లి కట్ట, రోటి పచ్చడి, పప్పు, టమాటా, కొత్తిమీర వేసి అనమాట. ఇదిగో ఇలా వండుతాను. ఎంత లూజుగా, గట్టిగా వండకూడదు. పప్పు టమాటా ఇలా వండుకోవాలి. ఓకేనమ్మా. మరి నా వంటలు మీకు చూపించకపోతే ఎవరికి? ఇదిగో బంగాళదుంప వేపుడు, ఉల్లిపాయ కోసి పచ్చిమిరకాయ కోసుకుని చక్కగా, ఇదిగో పెరుగు ఉంది. ఇంకేం కావాలి చెప్పండి. అదో కూర ఇప్పుడు మీకు చూపించింది. ఓకేనమ్మా. ఇదిగో అయిపోయింది దమ్మా. అంతే. మూకుడు వేడి కదా, లాగేసుకుంటుంది ఏదన్నా నీరుంటే. ఓకేనమ్మా. మరి నా వంటలన్నీ చూపించాను, నచ్చింది అనుకుంటున్నాను. చక్కగా మీకు నచ్చితే ఇలా ట్రై చేసుకోండి చక్కగాను. మన ఇంట్లోనే మిక్చర్ కావాలని రూల్ లేదు, మిక్చర్ తెచ్చుకోండి. మళ్ళీ ఇలాగే ఇందులో బీన్స్లో కూడా మనం ఎగిరెట్టుకోవచ్చు, పెసర పునుకులు తెచ్చుకుని. ఓకేనమ్మా. మరి మంచి రెసిపీతో మీ సాయం వస్తుంది మీ ముందుకి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు. నా చీరలు కూడా చూస్తున్నారు మీరు. ఏమ్మా, చాలా థ్యాంక్స్ రా. నా చీరలన్నీ అక్కే తీస్తుంది, కాటన్ చీరలు తీస్తుంది, లైలన్ తీస్తుంది. ఎప్పుడన్నా ఫంక్షన్లో పెద్ద చీరలు ఎక్కువ నేను కాటన్ చీరలే వాడతాను రా. అందుకని అక్కే అన్ని తనే సెలక్షను. మరి దీపావళి కదా, దీపావళికి కూడా తీసింది. మీకు దీపావళి వీడియో తీసి పూజ మందులు కాల్చుకున్నదే మేము ఎలా చేసుకున్నామో మీకు మంచి వీడియో తీసి పెడతాం. మంచిగా ఆదరించి మీరు చూడాలి. ఓకేనమ్మా. మంచి రెసిపీతో మీ సాయమ్మ మీ ముందుకు వస్తుంది. బాయ్ బాయ్.